బైబిల్ గ్రంథం చెబుతుంది, రోగిని ప్రేమించండి, రోగాన్ని ద్వేషించండి, వ్యక్తిని ప్రేమించండి, అతనిలో ఉన్న తప్పుడు వ్యక్తిత్వాన్ని ద్వేషించండి. నీ ఐడియాలజీ దేవుడికి నచ్చకపోతే ఆయన నీ ఐడియాలజీని ద్వేషిస్తాడు, నిన్ను కాదు. నీ ఐడియాలజీని మార్చుకోమంటాడు. అర్థమైందా? అందుకే మారు మనిషి కాదు, ఏంటి మారు మనసు. మనిషి మారాడు అంటే ముక్కు మారిందనో, అది శ్రీదేవి గారు ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నట్టు ముక్కుకు ఆపరేషన్, కంటికి ఆపరేషన్, ముఖానికి, అది కాదు మారడం అంటే. మనిషి మారడం అంటే అది కాదు, మనసు మారాలి. ఆయన మారు మనిషిని కోరుకోవట్లేదు, మారు మనసును కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ద్వేషించింది పాపాన్ని మాత్రమే, దేవుడు ద్వేషించింది చెడ్డ వ్యక్తిత్వాలను మాత్రమే తప్ప మనుషుల్ని కాదు. ధర్మశాస్త్ర కాలంలో కూడా ఇతర విశ్వాసాలకు, ఇతర జనాంగాలకు చెందిన వాళ్లను ప్రభు ప్రేమించడం మనం చూసాం. అందులోకి ఒక రూత్ వస్తుందా? రాదా? వస్తుంది. రాహబ్ అనే వేసి వస్తుందా? వస్తుంది. ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, ఇశ్రాయేలు జాతిలో పుట్టినది కాదు, జాతికి చెందినది కూడా కాదు, కానీ ఆమె వ్యక్తిత్వం బాగుంది. ఆ వ్యక్తిత్వాన్ని ప్రేమించి ఆమెను కూడా దేవుడు అంగీకరించాడు. చివరికి ఆమె ఇశ్రాయేలీలో కలిసింది. వేచి అయినా కూడా మారు మనసు పొంది ఇశ్రాయేలీలో కలవడం జరిగింది. సో ఇలాగా పాత నిబంధన కాలంలో చాలా మంది, ఒక నయమాన్ ఉన్నాడు, అతడు సిరియా దేశపు సైన్యాధిపతి. సో ఆయన కూడా దేవుడు ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. ఒక సారెపత్తు విధవరాలు ఉంది, సారెపత్తు విధవరాలు, ఆమెను కూడా దేవుడు ప్రేమించాడా లేదా? ఇశ్రాయేలులో ఉన్న విధవరాలు కాదు ఆమె, సారెపత్తుల విధవరాలు, అన్యరాలు ఆమె. అంటే దేవుడు వ్యక్తిని చూడట్లేదు, కానీ దేన్ని చూస్తున్నాడు? వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు. సో ఆయన వ్యక్తిని ద్వేషించడు, వ్యక్తిత్వాన్ని ద్వేషిస్తాడు.